స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు 26,000 అయితే జాబ్ అయినటువంటి పిల్లలు చాలామంది వెల్ సెటిల్డ్. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి డిఏవి స్కూల్ కానీ, సెంట్రల్ స్కూల్, విశాఖ విద్యాలయం కానీ, తర్వాత ఇంకోటి ఏది సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం అంటారు కదా, అది కూడా పెట్టారు. ఏయు కేయు అయితే అప్పుడు ఆ పిల్లలు అందులో ఉన్నటువంటి పిల్లలకి స్టీల్ ప్లాంట్లో జాబ్ అయినటువంటి పిల్లలకే గతం వరకు ఇచ్చారు. ఎంప్లాయీ పిల్లలకి ఇచ్చారు అక్కడ చదువుకోవడానికి. అమౌంట్ ఉంది, అది సెకండరీ, అది సెకండరీ మనకన్నా. కానీ మరి మేము భూములు ఇచ్చాం కదా. నా పిల్లడు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు? లాస్ట్కి ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అంటే విద్యార్థి స్కూల్ నడిపేటటువంటి నాణ్యతమైన విద్య లేకపోవడం వల్ల ఎంప్లాయీ పిల్లలు వెళ్ళడం మానేశారు. వెళ్ళడం మానేసేటప్పుడు మరి మనకి ఎంతో కొంత ఏదో మాకు కూలి పనులు లేవు కదా, జాబ్లు అవ్వలేనటువంటి మా పిల్లలు ఉన్నారు, మాకు ఎక్కడ చదివించుకోవాలి? గవర్నమెంట్ స్కూల్ కంటే ఇది కొద్దిగా మోర్ దెన్ బెస్ట్గా ఉంది. అక్కడ పెడితే అసలు విద్య అనేది నాణ్యత లేని విద్య ఇచ్చారు. అందుకని ఈరోజు ఇక్కడ పిల్లలు చాలామంది మానిపించారు. అలాగని ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులోనే వాళ్ళకి మినిమం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేయాలి, కరెక్ట్గా పోవడం స్కూల్ ఎత్తేసారు.